అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, నేటి మన పిల్లల్లో నైతిక విలువలు, మానవత విలువలు రావాలి అంటే దృఢమైనటువంటి కుటుంబ వ్యవస్థ అవసరం ఉంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే సాలెగూడులా మారిపోయింది. సాలెగూడుని ఊదితే ఎలాగైతే అది తెగిపోతుందో, ఎగిరిపోతుందో కుటుంబ బంధాలు కూడా ఆ విధంగా మారిపోయాయి. ఈరోజు పిల్లల్ని పెంచేటువంటి తల్లిదండ్రులు కూడా వారి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి, వారి యొక్క కెరియర్కి సంబంధించి, వారి యొక్క ర్యాంక్స్కి సంబంధించి ఉండేటువంటి ఆలోచన వారి యొక్క క్యారెక్టర్కి సంబంధించి చేయడం లేదు. ఈరోజు టీనేజ్ వచ్చే వరకు కూడా పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం త్రాగుతున్నారు, స్కూల్కి కానీ లేదా కాలేజీకి కానీ వెళ్తే వారు ఎలా వెళ్తున్నారు, అక్కడ వారు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, అక్కడ వారు నలుగురితో కలిసేటువంటి విషయంలో ఎలా ఉంటున్నారు, వారి యొక్క ఆలోచన సరళి ఎలా ఎదుగుతుంది, వారికి ఎలాంటి సైకాలజీ ఉంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎలా వెళ్తున్నారు, తిరిగి ఎలా ఇంటికి వస్తున్నారు, ఇలాంటి వ్యవహారాలు చూసేటువంటి తీరుబడి ఈరోజు తల్లిదండ్రులు లేకుండా పోయింది. దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే 14 లేక 15 సంవత్సరాల ఒక టీనేజ్ యువకుడు ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉండి విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు, బయటికి వెళ్తాడు, 1 గంట 2 గంటల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు, చాలా కూల్గా ఉంటాడు. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనోడు చాలా కూల్గా ఉన్నాడండి, చిరాకు తగ్గింది అనుకుంటారు. కానీ వాడు బయటికి వెళ్ళి ఏం చేసి తిరిగి వచ్చాడో వీళ్ళకి తెలియదు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు అనేక రకాల మత్తు పదార్థాలు టీనేజర్స్ని కూడా చాలా ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా వాటికి వాళ్ళు బానిసలైపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఎంత దృఢంగా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూనే వారు ముందు నైతికంగా బాగుండాలి. ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల్ని గొప్పవాళ్ళుగానో, మహనీయులుగానో, లేదా ఉన్నతమైనటువంటి విలువలు కలవారిగానో మారాలి అనుకుంటారు. అలా మారాలి అంటే ఆ మార్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయాలి? ఎవరి ప్రభావం వారి మీద ఉండాలి? మనం గన్నేరు విత్తనం నాటి జీడిపప్పు రావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి ఇక్కడ ముందుగా తల్లిదండ్రులు ముందుగా నైతికంగా బాగుండాలి. వారు మంచి సాంప్రదాయం కలిగిన వారుగా ఉండాలి. వారు చెడులకు బానిసలు అవ్వకుండా ఉండాలి. వారు మంచి నైతిక విలువలు కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తండ్రి విపరీతమైనటువంటి త్రాగుబోతుడై ఉంటాడు, విపరీతమైనటువంటి స్మోకర్ అయి ఉంటాడు, పార్టీలకి పబ్బలకి వెళ్ళి రాత్రి 1 గంట 2 గంటలకి తిరిగి వస్తూ ఉంటాడు. పిల్లలు మాత్రం చాలా డిసిప్లిన్గా ఉండాలి అనుకుంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇంట్లో ఏమో ఆ భార్యామణి ఆ సీరియల్ తర్వాత ఈ సీరియల్ తర్వాత ఆ సీరియల్ లేకపోతే ఆ సెల్ ఫోన్లో లీనమైపోయి ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం సీరియల్ చూడకూడదు, సెల్ ఫోన్ ముట్టుకోకూడదు అంటే అది ఎలా సాధ్యమవుతుంది? వీరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, అశ్లీలం మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు మాత్రం సజ్జనులు అయిపోవాలి, వారు అశ్లీలం మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే తల్లి ఒడి బిడ్డకు తొలిబడి అని చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే తమ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు అక్కడే నేర్పించాలి, మోరల్ వాల్యూస్ కూడా అక్కడే నేర్పించాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కూడా అక్కడే నేర్పించాలి, అన్నీ అక్కడే నేర్పించాలి. ఇక్కడ వీళ్ళకి ఏం అవసరం లేదు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 1,00,000 2 లక్షలు ఫీజు కడుతున్నారు కదా, కాబట్టి అన్నీ అక్కడే నేర్పించాలి. నువ్వు స్వయంగా నీ ఒడిలో పుట్టినటువంటి బిడ్డకి, నువ్వు కన్నటువంటి బిడ్డకి నువ్వు శిక్షణ ఇవ్వకుండా ఎవరో శిక్షణ ఇవ్వాలనుకోవడం అది అవివేకం అవుతుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల మార్పు రావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకి తమ పిల్లల యొక్క కెరియర్ గురించి ఎలా అయితే కలలు కంటారో ఆ పిల్లల యొక్క క్యారెక్టర్ గురించి కూడా అదే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక దృఢమైనటువంటి వ్యవస్థ ఉనికిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తల్లిదండ్రులు గ్రహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.